మొదటి నుంచి కూడా హైడ్రా అనేది పేదల పక్షాన లేకుండా పెద్దల పక్షాన్ని వ్యవహరిస్తుంది అనేది విమర్శలు ఎదుర్కొంటున్న పదే పదే కోర్టు మొట్టకాయలు తింటున్న హైడ్రాకు ఈరోజు డైరెక్ట్గా కోర్టే తొలగించండి హైడ్రా రంగనాథన్ అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు దీన్ని? ఇది రేవంత్ రెడ్డికి చెంపపెట్టండి. పెద్ద చెంపదెబ్బ రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే హైడ్రా అనేది ఆయన నుంచే వచ్చింది, ఆయననే సృష్టించింది హైడ్రా. అందుకొరకు హైడ్రా కమిషన్ తొలగించామంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తప్పుకోవడం అని అర్థం. యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్గా మీరు కూడా హోదాలో పనిచేసినారు. రంగనాథ్ గారు ఆ విధంగా బిహేవ్ చేయడం కరెక్టేనంటారా? రంగనాథ్ కాదు, రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడు ఆయనతో. రంగనాథ్ ఏం చేయాలి, రేవంత్ రెడ్డి చెప్తే అది చేస్తాడు. రంగనాథ్ అనే వ్యక్తి ఒక ఉత్సవ విగ్రహం. రేవంత్ రెడ్డి ఏం చేయమంటే అది చేస్తాడు. రంగనాథ్ అదే ఇంకో దగ్గర చేయమంటే ఇంకో దగ్గర చేస్తాడు. ముఖ్యమంత్రి ఏం చెప్పమంటే అది ఏం చెప్తే అది చేస్తాడు రంగనాథ్. ముఖ్యమంత్రి వాళ్ళ పేదలందరూ ఇల్లు గులగొట్టమన్నాడు, గులగొట్టాడు. ధనవంతులు ఎందుకు కాపాడమన్నాడు, కాపాడాడు. మా అన్న ఇల్లు దుర్గం చెరువులో ఉంది, తిరుపతి రెడ్డిది ఏం చేయకుండా ఏం చేయలేదు అంతే. రీసెంట్గా సార్ రంగనాథ్ గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైడ్రాను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. దీనికి ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైడ్రాని బదనాం ఎందుకు చేస్తారండి? కోర్టులో అట్లయితే మరి కోర్టు అన్ని ఆర్డర్లు ఇచ్చింది, అవన్నీ కూడా మరి హైడ్రాను బదనాం చేయడానికి ఇచ్చిందా గౌరవ కోర్టు? మరి ఇదే ముఖ్యమంత్రి న్యాయస్థానానికి ఎన్నోసార్లు పోతున్నాడుగా, ఎన్నిసార్లు చెప్పలేదు. ఆయన ముఖ్యమంత్రి మళ్ళీ తాకీదు ఇస్తున్నాడు, హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి. సో ఇదంతా కాదండి, ఇది ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రికి పెద్ద చెంపదెబ్బ ఇది. చాలా ఘోరంగా నిజంగా ఎప్పుడైతే హైకోర్టు ఈ హైడ్రా ఏదైతే దుర్మార్గం చేస్తుందో, అదేవిధంగా బహదూర్గూడలో తెలంగాణ పోలీసులు కాదు ఆర్మీ వాళ్ళు వచ్చి తెలంగాణ ప్రజలను కాపాడాలని ఎప్పుడైతే అన్నారో ఆ రోజే రేవంత్ రెడ్డి తన లెజిటిమసీ కోల్పోయాడు. గవర్నమెంట్ తొలగిస్తుందంటారా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని? ఏం చేయాలి? తొలగించాలి, లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. 63 కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నప్పుడు తొలగించకపోతే ఏం చేస్తారు? గవర్నమెంట్కి ఏం చెప్తారు సార్? గవర్నమెంట్కి ఏం చెప్పాను నేను, ప్రభుత్వ అధికారులకు చెప్తాను, మీరు చట్ట ప్రకారం నడుచుకోండి అంతే తప్ప చట్టాన్ని అతిక్రమించకండి. ఏది చట్టం ఏం చెప్తే అది చేయండి. జీవించే హక్కును కాపాడమని చెప్తున్నా అంతే తప్ప పేద ప్రజలకు ఒక న్యాయం, ధనవంతులకు ఇంకో న్యాయం, రాత్రి చేసే ఈ గుండాలు కబ్జాదారులు చేసే పని హైడ్రా చేయకూడదు.